ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని ప్రియదర్శిని కాలేజీ వద్ద ఉన్నాం. కాలేజీ చూసుకుంటే ఇక్కడ కౌంటింగ్ కేంద్రం వద్ద అన్ని ఏర్పాటు పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా చూసుకుంటే మున్సిపాలిటీలోని ఈ ఎన్నికల కౌంటింగ్ కోసం ఇక్కడ అధికారులు మొత్తం పూర్తిగా అన్ని ఏర్పాటు చేశారు. 7 మున్సిపాలిటీకి సంబంధించి ఒక కార్పొరేషను కౌంటింగ్ జరుగుతుంది. ఈ కౌంటింగ్ సంబంధించి చూసినట్టయితే ఆయా మున్సిపాలిటీలకు సంబంధించి పరిధిలోని ప్రత్యేకంగా కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై మధ్యాహ్నం కల్లా ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉన్నది. అయితే ఇప్పటికే 3 ఇంచుల భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లో ఈ బ్యాలెట్ బాక్సులను తెరిచి ఓట్లను లెక్కిస్తున్నారు. ముందుగా ఆయా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అనంతరం వాటితో పాటుగా పూర్తిగా లెక్కిస్తారు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా చూసుకుంటే ప్రధానంగా 5 మున్సిపాలిటీకి సంబంధించి 5 మున్సిపాలిటీ చెందిన 16 వార్డులకు గాను, అలాగే కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు సంబంధించి ఇల్లందు మున్సిపాలిటీలోని 24 వార్డులకు గాను, అదేవిధంగా అషరాపేట మున్సిపాలిటీలోని 22 వార్డులకు గాను సంబంధించిన ఓట్లను లెక్కింపు కొనసాగుతుంది. అదేవిధంగా ఈ ఓట్లకు పోటీ చూసినట్టు అభ్యర్థుల సమక్షంలోనే ఈ ఓట్లను పూర్తిగా లెక్కిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే ఖమ్మం జిల్లా చూసినట్టయితే ఏదులాపురం మున్సిపాలిటీలోని 32 వార్డులకు గాను ఒకే వార్డులో ఏకగ్రీవమైంది. మిగిలిన 31 వార్డులకు గాను ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఓట్ల లెక్కింపు ప్రక్రియను 2 రౌండ్లను 16 టేబుళ్ల ద్వారా లెక్కిస్తున్నారు. అదేవిధంగా ఖమ్మం రూరల్ మండలంలోని మేధ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ ఏర్పాట్లను పూర్తిగా ప్రత్యేక కేంద్రంలో ఓట్లు లెక్కిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వైరాలో చూసుకున్నట్టయితే వైరా మున్సిపాలిటీ 20 వార్డులకు గాను పోలైన ఓట్లను అక్కడ రైతు సమాచార కేంద్రంలోని కౌంటింగ్లో లెక్కిస్తున్నారు. సత్తుపల్లిలో మున్సిపాలిటీ చూసుకున్నట్టయితే 23 వార్డులకు పోలైన ఓట్లను అక్కడ జ్యోతి నిలయంలో లెక్కిస్తున్నారు. అదేవిధంగా మధిర మున్సిపాలిటీ చూసుకున్నట్టయితే 22 వార్డులకు పోలైన ఓట్లను అక్కడి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో లెక్కిస్తున్నారు. ఇక కల్లూరు మున్సిపాలిటీ చూసుకున్నట్టయితే 20 వార్డులకు గాను ఓట్ల లెక్కింపును ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని కౌంటింగ్ కేంద్రాలు లెక్కిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కొత్తగూడెం చూసినట్టయితే కొత్తగూడెం మున్సిపాలిటీ కార్పొరేషన్ 60 డివిజన్లకు పోలైన ఓట్లను కూడా పాలవంచలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అషరాపేటలో మున్సిపాలిటీ చూసినట్టయితే 22 వార్డులకు గాను పోలైన ఓట్లను అక్కడ వ్యవసాయ శాఖ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ లెక్కిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇల్లందు మున్సిపాలిటీ చూసినట్టు 24 వార్డులకు గాను పోలైన ఓట్లను సింగరేణి కమ్యూనికేషన్ హాల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్లు లెక్కిస్తున్నారు. అయితే మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలకు అదేవిధంగా ఒక కార్పొరేషన్కి సంబంధించి ఈ ఎన్నికలు అధికారుల సమక్షంలో పూర్తిగా పోలీసుల బందోబస్తు ఈ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కౌంటింగ్ కేంద్రాలు చూసినట్టయితే ప్రజలు ఎవరు ఇబ్బందులు ఎత్తకుండా పోలీసులు పూర్తిగా ఆంక్షలు విధించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఖమ్మం జిల్లా చూసినట్టయితే దీనికి సంబంధించి ఓట్ల లెక్కింపు చూసినట్టయితే ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ కానీ, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన జితేశ్వరి పాటిల్ కానీ, అదేవిధంగా ఖమ్మంకి సిపి సునీల్ దత్తు, అదేవిధంగా కొత్తగూడెం డిఎస్పి రోహిత్ రాజు ఎప్పటికప్పటికే ఈ ఓట్ల లెక్కింపును పరిశీలిస్తున్న పరిస్థితి వచ్చింది. మొత్తం ఈ ఓట్ల లెక్కింపు సంబంధించిన మొత్తం పూర్తి ఏర్పాటును పూర్తి చేస్తున్న నేపథ్యంలో మొత్తం ఇటు పోలీసుల బందోబస్తు మొత్తం ఈ ఓట్ల లెక్కింపు మొత్తం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కొత్తగూడెం చూసినట్టయితే కొత్తగూడెం కార్పొరేషన్లోని 60 డివిజన్లకు కానీ చూసినట్టయితే 60 టేబుల్ను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ వద్ద కూడా 3 సిబ్బంది నియమించినట్టు కూడా తెలుస్తుంది. ఏకకాలంలో 60 టేబుల్ల వద్ద ఈ ఓట్ల లెక్కింపు కొనసాగే చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కౌంటింగ్ కేంద్రం వద్ద మొత్తం సీసీ ఫుటేజ్ ద్వారా మొత్తం పూర్తి ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించకపోవచ్చు. ప్రధానంగా చూసినట్టయితే ఏదైతే మొన్న 11వ తారీఖున ఎలక్షన్ జరిగిన నేపథ్యంలో మాత్రం ఈరోజు 13వ తారీఖు ఈ రోజున మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ మొత్తం ప్రక్రియ మొత్తం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించిన జితేశ్వరి పాటిల్ కూడా ఎప్పటికప్పుడు ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద మొత్తం సీసీ కెమెరాలను మొత్తం పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మాత్రం ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ మాత్రం ఉదయం 8 గంటల నుంచి ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికైతే అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద అధికారులు మాత్రం లెక్కింపు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే ఎటువంటి అవాంఛనీయంగా జరగకుండా అన్ని కేంద్రాల వద్ద కూడా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పడేశారు. ఏదైతే ఎవరు గెలుస్తారనే నేపథ్యంలో మాత్రం ఇటు వివిధ రాజకీయ పార్టీలు చూసిన నేపథ్యంలో మాత్రం ఈరోజు మాత్రం ఈ ఓట్ల లెక్కింపులో మాత్రం తెలియని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మాత్రం ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ మాత్రం ప్రక్రియ మొత్తం సజావుగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొంత పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, అభినవ్ భారత్, ఖమ్మం నుంచి.